నేమం గ్రామ ప్రజలకు విజ్ఞప్తి. నిత్యం ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసే మన కురసాల కన్నబాబు గారు కరోనా లాంటి కష్ట సమయాల్లో కూడా ప్రజల్ని వదలకుండా అనునిత్యం ప్రజాసేవలోనే ఉండి కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టించారు. మన నేమం గ్రామంలో జరిగిన అభివృద్ధి లబ్ధి అక్షరాల 63 కోట్లు. 519 మంది తల్లులకి అమ్మ ఒడి ద్వారా నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి 2,32,87,000 పై చిలుకు జమ చేయటం జరిగింది. జగనన్న విద్యా దీవెన ద్వారా 303 మంది విద్యార్థులకు 82,80,000 రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ జరిగింది. జగనన్న వసతి దీవెనతో 242 మంది విద్యార్థులకు 39,46,000 రూపాయల లబ్ధి. రైతు భరోసా ద్వారా 222 మంది రైతన్నలకి 1,49,85,000 రూపాయల లబ్ధి. పంటల బీమా పథకం ద్వారా 292 మంది రైతులకి 1,43,97,000 రూపాయలు. సున్నా వడ్డీ పంట రుణాల ద్వారా 73 మంది రైతులకు 1,41,000 రూపాయలు పైచిలుకు. ఇన్పుట్ సబ్సిడీ ద్వారా 222 మంది రైతులకు 16,79,000 రూపాయల లబ్ధి. మత్స్యకార భరోసా ద్వారా 120 మంది మత్స్యకార సోదరులకు 22,70,000 రూపాయల సాయం జరిగింది. వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా 799 మంది అవ్వాతాతలకు 7,73,32,000 రూపాయలు పైచిలుకు 1వ తేదీనే పొద్దున్నే ఇంటి వద్దకి పంపడం జరిగింది. వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 351 మందికి 2,17,12,000 పైచిలుకు సాయం. ఆసరా పథకం ద్వారా 839 మంది డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి 3,33,07,000 రూపాయల పైచిలుకు రుణమాఫీ జరిగింది. సున్నా వడ్డీ పథకం ద్వారా 921 మందికి 18,43,000 రూపాయల లబ్ధి జరిగింది. కాపు నేస్తం ద్వారా 85 మంది కాపు మహిళలకి 37,65,000 రూపాయలు నేరుగా వారి అకౌంట్లోకి జమ చేయటం జరిగింది. ఈబీసీ నేస్తం ద్వారా 5 మంది లబ్ధిదారులకు 1,35,000 రూపాయల లబ్ధి జరిగింది. కళ్యాణమస్తు పథకంతో 5గురికి 3,50,000 రూపాయల సాయం. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా 210 మందికి 70,36,000 రూపాయలతో ఉచిత చికిత్స అందించడం జరిగింది. వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా ద్వారా 135 మందికి 8,17,000 రూపాయల పైచిలుకు సాయం. గృహ నిర్మాణం డీబీటీ ద్వారా 283 మందికి 2,35,00,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. వైఎస్ఆర్ బీమా పథకం ద్వారా 9 మందికి 15 లక్షల రూపాయల లబ్ధి చేకూరింది. వాహన మిత్ర పథకం ద్వారా 54 మందికి 17,30,000 రూపాయల సాయం. ఉపాధి కోల్పోయిన 12 మందికి జగనన్న చేదోడు పథకం ద్వారా 2,70,000 రూపాయల ఆర్థిక సహాయం చేయటం జరిగింది. 1,264 మందికి 12,64,000 రూపాయల కోవిడ్ సాయం అందింది. జగనన్న తోడుతో 98 మందికి 41,000 రూపాయల పైచిలుకు ఆర్థిక సాయం అందింది. ఇదే కాకుండా ఇండైరెక్ట్ బెనిఫిట్తో నాన్ డీబీటీ 723 మంది లబ్ధిదారులకు 18,07,00,000 రూపాయల విలువైన ఇళ్ల స్థలాలు ఇవ్వటం జరిగింది. విద్యా కానుకతో 330 మంది విద్యార్థులకు 23,43,000 రూపాయల పైచిలుకు విలువైన స్టడీ కిట్స్, 45 మంది విద్యార్థులకు 5,94,000 రూపాయల విలువైన ట్యాబ్స్ ఇవ్వటం జరిగింది. జగనన్న తోడు రుణాలు పథకం ద్వారా 187 మందికి 34,81,000 రూపాయల రుణాలు ఇవ్వటం జరిగింది. జగనన్న గోరుముద్ద పథకంతో 326 మంది విద్యార్థులకు 32,29,000 రూపాయల విలువైన బలమైన ఆహారాన్ని అందించటం జరిగింది. 335 మంది గర్భిణీలకు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకంతో 62,74,000 రూపాయల పైచిలుకు విలువైన సంపూర్ణ పోషణ కిట్స్ ఇవ్వటం జరిగింది. 1,281 లబ్ధిదారులకి తెల్ల రేషన్ కార్డ్స్ ద్వారా 2,79,82,000 రూపాయల విలువైన నిత్యావసర వస్తువులు ఒక్క మన నేమంలోనే పంపిణీ చేయటం జరిగింది. ఇవే కాకుండా సుమారు 17 కోట్ల రూపాయలతో నూతన సచివాలయం, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, రైతు భరోసా కేంద్రం, పశు వైద్యశాల, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ భవనాల నిర్మాణం మరియు సీసీ రోడ్స్, సీసీ డ్రైన్స్, నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, ఇంటింటికి ఉచిత తాగునీటి కుళాయిలు, తాగునీటి పైప్లైన్లు మరియు 6 ఓవర్ హెడ్ ట్యాంక్స్, ఎరువుల ఆధునీకరణ, విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం,
నేమాం పండూరు బీటీ రోడ్ నిర్మాణం, సుమారు 200 ఎకరాలలో 6 నూతన జగనన్న లేఅవుట్లలో 9,500కు పైగా పేదలకి ఇళ్ల స్థలాలు. ఇది మన నేమాంలో జరిగిన లబ్ధి మరియు అభివృద్ధి. మీకు ఎవరు మంచి చేశారు, ఎవరు ప్రజాసేవకులు, ఎవరు కావాలి అనేది మీకే తెలుసు. అవును, నియోజకవర్గాన్ని తన కుటుంబంలా, ప్రజల్ని తన కుటుంబ సభ్యుల్లా భావించి ఆహర్నిశలు కష్టపడి ప్రజాసేవతో అభివృద్ధి చేసిన మన కాకినాడ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కురసాల కన్నబాబు గారిని మరియు ఎంపీ అభ్యర్థి శ్రీ చలమలశెట్టి సునీల్ గారిని 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించమని ప్రార్థన. పోలింగ్ తేదీ మే 13.